మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. మగపిల్లవాడు పుట్టలేదని ఓ తండ్రి 2 ఏళ్ల పాప భార్యను తీవ్రంగా హింసించాడు. ఈ దెబ్బలు తట్టుకోలేక 2 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ విష్ణుని అడిగి తెలుసుకుందాం. విష్ణు, చెప్పండి, అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? నీలిమ చివరికి ఏదైతే బాబు పుట్టలేదని చెప్పని చిత్రహింసలకు గురి చేసి పాప ప్రాణాలు పైకొన్న దండరాజును అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా ఇంకా కుటుంబంలో విషాదాలు నెలకొన్నాయి. అమ్మాయి ఏదైతే దండరాజు సంబంధించిన భార్య ఉందో తను ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. వెన్నపూసకు తీవ్రమైన గాయాలయ్యే తన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాప మాత్రం ఏదైతే పాప తలపై గట్టిగా తన్నడంతో దండరాజు తన్నడంతో పాప సంగారెడ్డి ఆసుపత్రిలో 2 రోజులు చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29న మృతి చెందడం జరిగింది. ముఖ్యంగా దానికి అంతటి కూడా కారణం తనకు మగబాడు పిల్లగాడు పుట్టలేడని సంవత్సరాల క్రితం దండరాజుకు పెళ్లి కావడం జరిగింది. అదే పట్టణంచూరు నియోజకవర్గం సంబంధించిన గ్రామం నుంచి దండరాజుకు పెళ్లి కావడం జరిగింది. అయితే అప్పటి నుండి కూడా మొదటి నుండి కూడా దండరాజు కొంత చాటిస్ట్గానే వివరించేవాడని చెప్పని, ఎప్పుడు భార్యను అకారణంగానే చిక్కబడేవాడని, తీవ్రమైన అనుమానాలు కూడా వ్యక్తం చేసేవారని చెప్పని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ సందర్భంలోనే పాపకు అకారణంగా ఎప్పుడు కొడుతున్నప్పటికీ కూడా 4 రోజుల క్రితం జరిగిన గొడవలో పాప మగపిల్లవాడు కొట్లు పెళ్లి 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పాప తప్ప బాబు కడలేదని, ఆడపిల్ల సంతానం మాత్రమే ఉంది, మగపిల్లవాడు సంతానం కలగలేదన్న కోపంతో తీవ్రంగా గొడవ పడ్డాడు. ఈ గొడవలో దండరాజు భార్యతో పాటు 2 సంవత్సరాల చిన్నారి పింకిని కూడా తలపై తీవ్రంగా కర్రతో కొట్టడం జరిగింది. అట్లాగే తనడం కూడా జరిగింది. దాంతో పింకి తలలో ఉన్న నరాలు చిక్కిపోవడంతో వెంటనే సంగారెడ్డిలో ముందు ప్రాథమిక పడంచెర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స చేయించారు. డాక్టర్లు వెంటనే హైదరాబాద్ తరలించారు, లేదంటే వేరే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లి సంగారెడ్డిలో ఉన్న ప్రభుత్వంలో చిన్నపిల్ల వాళ్ళ చికిత్స చేయించడం జరిగింది. 28 నాడు జాయిన్ అయిన పాప 29 నాడు ఉదయం 10 గంటలకు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించడం, తలకు తీవ్రమైన గాయాలు కావడం వలన పింకి మరణించినట్టుగా డాక్టర్లు చెప్పారు. దాని తర్వాత అదే సమయంలో పింకికి సంబంధించిన దండకు సంబంధించిన భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో కటంచూరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందడం జరుగుతుంది. ఈ సమయంలో ఈ విషయాన్నంతా కూడా పాపకు కింద పడిపోవడంతో దెబ్బలు జరిగాయని, తల్లి కూతురు ఇద్దరు కూడా ఇంట్లో మెట్టపై నుంచి జారిపడి ఉంటారని చెప్పి ముందు బుకాయించినప్పటికీ దండకు తర్వాత విషయం తెలుసుకుని అట్లాగే దండకు సంబంధించిన భార్య బంధువులు చేరుకోవడంతో విషయం అంతా బయటకు పొక్కింది. అతను ఆసుపత్రిలో ఉండి విషయం అంతా కూడా తన కుటుంబ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది దండరాజు భార్య. దీంతో దండరాజు విషయాన్ని తెలుసుకుని పాపను 29 మధ్యాహ్నం ఖననం చేయడం జరిగింది. ఖననం చేసిన అనంతరం ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత దండరాజు భార్య తరఫు బంధువులు నిలదీశారు. గొడవ ఎందుకు జరిగిందన్న విషయంతో జరగడంతో విషయం అంతా కూడా దండరాజు వాళ్ళ భార్య పూర్తిగా చెప్పడంతో వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్ ఆశ్రయించడంతో ఈరోజు ఉదయం 9 గంటలకు దండరాజు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ఇప్పుడు కేసు కనుక వివిధ మహిళా సంఘాలు అట్లాగే దండరాజుకు సంబంధించిన భార్య కుటుంబ సభ్యులు కూడా చెప్తుంది ఏంటంటే దండరాజును వెంటనే కఠినంగా శిక్షించాలి. అకారణంగా మగబిడ్డ పుట్టలేదని చెప్పే కారణంతో తీవ్రంగా గాయపడి 2 ఏళ్ల పాప ప్రాణాలు పలుకున్న దండరాజును శిక్షించాలని చెప్పి ఏదైతే దండరాజుకు సంబంధించిన భార్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తా ఉన్నారు. అసలు ఇతను ఎప్పటి నుంచి ఈ విధంగా భార్యను వేధిస్తున్నాడు, లేకపోతే టార్చర్ పెడుతున్నాడు, కొట్టడం చేస్తున్నాడు, డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? భార్య ఏం చెప్తోంది? ముఖ్యంగా భార్య ఇంకా పూర్తి స్థాయిలో మాట్లాడే పరిస్థితి లేదు. ఇంక శాసించుకోలేదు. ఒకవైపు దండరాజు భార్య తీవ్రమైన గాయాలు కావడం, వెన్నపూసకు సంబంధించిన పెయిన్ తో బాధపడడం, అట్లాగే చిన్నారి పింకిని తన 2 సంవత్సరాల కూతురును కోల్పోవడంతో దండరాజు భార్య ఇంకా మాట్లాడే పరిస్థితిలో, తను ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఇంకెవరితో మాట్లాడే పరిస్థితులు లేదు కాబట్టి దండరాజుకు సంబంధించిన భార్య పూర్తిగా శోక సముద్రంలో మునిగిపోయింది తప్ప దండరాజు భార్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రకారం ఇతన్ని పెళ్లైన నాటి నుంచి కూడా తీవ్రంగా వేధించేవాడు, అమ్మాయిని రకరకాల ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఎన్నోసార్లు కూడా కుటుంబ సభ్యుల మధ్యన గొడవకు సంబంధించిన అంశాలు కూడా కూర్చుని మాట్లాడడం జరిగింది. ఇద్దరి మధ్యన సరిగ్గా కుదిర్చడం కోసం కూడా ప్రయత్నం జరిగింది. ఒక 2 సందర్భాల్లో స్థానికంగా ఉన్న పడంచెరు పోలీస్ స్టేషన్ లో కూడా ఈ గొడవకు సంబంధించి భార్యను పెట్టే హింసలకు సంబంధించి గొడవకు సంబంధించి కూడా 2-3 సార్లు మాట్లాడడం జరిగింది.